హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖల సాధికారక కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు బీఆర్ఎస్ నేతలతో విడివిడిగా కమిటీ భేటీ కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. కమిటీ చైర్మన్గా సిద్ధాంత దాస్ ఉన్నారు. సభ్యులు సిపి గోయల్, సునీల్ లిమాయ, చంద్రదత్ ఈ నలుగురు కూడా ఇవాళ ఉదయం కంచగచ్చిబౌలిలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. అక్కడ ఉన్న భూముల పరిస్థితి, అక్కడ ఉన్న చెట్లతో పాటు అక్కడ ఉన్న జంతుజాలం సహా ఇతరత్ర అన్నింటికి సంబంధించిన వివాదాలు, ప్రస్తుత భూమి ఎలా ఉంది, ఏ మేరైన పర్యావరణాన్ని దెబ్బతీశారా అంశాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కొద్దిమంది విద్యార్థుల ప్రతినిధి బృందంతోనూ సుప్రీంకోర్టు సాధికార కమిటీ సమావేశమైంది. కాసేపట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానుంది కమిటీ. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాయింద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు ఇతర నేతలు తాజ్ కృష్ణ హోటల్కు చేరుకున్నారు. కాసేపట్లో వారు సుప్రీంకోర్టు సాధికార కమిటీతో సమావేశమై కంచగచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి తమ వాదనలు వినిపించున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సుప్రీంకోర్టు సాధికార కమిటీకి ఒక నివేదికను సమర్పించనుంది. ఇందుకోసం కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు అటవీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ సహా జిఏడి ప్రోటోకాల్ సహా అటవీ శాఖలు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎందుకైతే ఆ భూములకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించిన శాఖల ఉన్నతాధికారులతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి సహా ఇతర అధికారులందరూ కూడా చేరుకున్నారు. వారందరితోనూ కమిటీ సమావేశం కానుంది. ప్రధానంగా కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాదనను అధికారులు సుప్రీంకోర్టు సాధికార కమిటీకి వివరించినారు. పూర్తిగా అవి ప్రభుత్వానికి చెందిన భూములనే ప్రభుత్వం వాటిని ఇటీవల టీజీఐఎస్కి దఖలుపరిచింది. వాటికి సంబంధించి అక్కడ అది అడవి కాదు, గత కొన్నాళ్ళుగా ఉన్న నేపథ్యంలో చెట్లు ఉన్నాయి తప్ప అది కూడా ఎక్కువగా సుబాబుల్ చెట్లే ఉన్నాయి, వాటికి సంబంధించి ఇబ్బంది లేదు అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అదే విషయాన్ని మరోమారు ఇవాళ సుప్రీంకోర్టు సాధికార కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించనున్నారు. ఓవర్ టు స్టూడియో.